షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ వ్యక్తి ఉడాయించాడని బాధితులు రోడ్డెక్కారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ ఒత్తిడి భరించలేక ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించగా ఒకరు మృతి చెందారని చెబుతున్నారు. మంత్రులు లోకేష్, అనిత, పోలీసు అధికారులు స్పందించి త్వరితగతిన తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని మిత్రులను, తెలిసిన వారిని నమ్మించి 12 కోట్లు వసూలు చేసి పరారయ్యాడని బాధితులు ఆందోళనకు దిగారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే ఇచ్చిన దానికి నెల 5 రూపాయల వడ్డీ రూపంలో తిరిగి ఇస్తానని నమ్మించి ప్రామిసరీ నోట్లు, అగ్రిమెంట్లు రాసి ఇచ్చారని తెలిపారు. 2-3 నెలలు సక్రమంగా డబ్బులు చెల్లించిన సోమశేఖర్ రెడ్డి తర్వాత ప్లేట్ ఫిరాయించి మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయడానికి కుటుంబం పోగు చేసుకున్న 4 కోట్ల డబ్బును వారికి తెలియకుండా సోమశేఖర్ రెడ్డి చేతిలో పెట్టానని, 2-3 నెలలు సక్రమంగా వడ్డీని బ్యాంక్ ఖాతాలకు జమ చేశాడని జగదీశ్వర్ రెడ్డి అనే బాధితుడు తెలిపారు. ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు తెస్తే షేర్ మార్కెట్లో పెడతానని నమ్మించడంతో మరో 4.5 కోట్ల రూపాయలు సోమశేఖర్ రెడ్డికి ఇచ్చి మోసపోయానని జగదీశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా జిల్లాలో 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడని బాధితులు లబోదిబోమంటున్నారు. తన ట్రేడింగ్ అకౌంట్లోకి అమౌంట్ తీసుకుంటాడు. తీసుకున్న అమౌంట్ని వాళ్ళ బ్రదర్ గంగిరెడ్డికి, అలాగే నిరంజనారెడ్డి అనే తన స్నేహితురాలకి అమౌంట్ను పంపిణీ చేసేవాడు ఆన్లైన్ నుంచి. మేము దాదాపుగా 4.5 కోట్ల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేశాము. క్యాష్ రూపంలో 4 కోట్ల పైన ఇచ్చాము సోమశేఖర్ రెడ్డికి. తర్వాత ఏమైందంటే మేము డబ్బు అడిగే కొద్దీ తను ఇప్పుడు ఇవ్వలేను, తర్వాత ఇస్తా అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు టయాన్ని. చివరికి మా అవసరాల కోసం మేము డబ్బు అడిగినా ఇవ్వలేదు. మేము బయట నుంచి తీసుకొచ్చిన అప్పులకు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వలేదు. దాదాపుగా అందరి దగ్గర 12 కోట్లు మోసం చేసి పరారులో ఉన్నారు. మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, అలాంటి మోసగాళ్ళను పట్టించి 35 మంది కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. నా దగ్గర, నా ఫ్యామిలీ దగ్గర, నా మిత్రులతోనూ, నా బంధువులతోనూ ఇన్వెస్ట్మెంట్ చేయించినారు. 8.5 కోటి వరకు నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 4.5 కోటి వరకు చేశాము. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు ముందరనే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను డబ్బులు రిటర్న్ అడగగా మేము ఇవ్వము, మీ బుద్ధి పుట్టింది చేసుకో, నువ్వు చచ్చిపోరా లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక వీళ్ళే చంపేస్తారేమో మమ్మల్ని అని చెప్పి మేమే భయపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము. దురదృష్టవశాత్తు నా మిత్రుడు చనిపోవడం జరిగింది. నేను చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే రికవరీ బయటకు వచ్చాను. దయచేసి ఎస్పీ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, సిఐ గారికి కానీ దీనికి తగిన న్యాయం చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను 2 అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ పిల్లోడి దగ్గర పెట్టినాం మేము. ఈ పిల్లోడి దగ్గర నుంచి ఆ సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసి మొత్తం తీసుకొని పోయినాడు డబ్బులు. ఇప్పుడు అన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మాకు దీనికి మీరు న్యాయం చేసి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కానీ దాని గురించి మీరు ఏమన్నా సిఐ గారు మీరు కొంచెం కేసు స్పీడప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. హోంమంత్రి అనిత గారికి కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. ఈరోజు మా ఊర్లోనే ఇక్కడే 36 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈరోజు మీరు దీనికి న్యాయం చేయకపోతే గన వాళ్ళని పలు విధాలుగా మనం అడిగితే మాకేం సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి, మీరు మా ఇంటి దగ్గరకు వస్తే మిమ్మల్ని చంపేస్తామని సోమశేఖర్ రెడ్డి వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాన్న అందరూ కూడా మమ్మల్ని బెదిరించారు. అలాగే ఈ సోమశేఖర్ రెడ్డి కూడా కొంతమంది దగ్గర సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ దగ్గర వాళ్ళకు లోన్స్ ఇప్పిస్తామని చెప్పి ఆ లోన్స్ డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ అబ్బాయి బ్యాక్ డోర్లో సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పిస్తామని అలా కూడా ఫ్రాడ్ చేస్తున్నాడు. టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈ క్రైమ్లో. సో ఎస్పీ గారు దయచేసి ఈ కేసుని చాలా స్పీడప్ చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.